అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కాటా సునీత రాజేష్ దంపతులు ఆధ్వర్యంలో బీరంగూడ శివాలయం ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సతీమణి గూడెం యాదమ్మ, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, సతీమణి సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించాలని కాటా సునీత అన్నారు. కొడుకు కూతురు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని తెలిపారు. మహిళలకు స్వేచ్ఛనిచ్చి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వారిని ప్రోత్సహించారు కోరారు. సమాజంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో మహిళలు ముందుండాలన్నారు. ఈరోజు ఇక్కడ బీరంగూడ గుట్ట మీద కాటా రాజేష్ గౌడ్ సునీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించిందే అని కాకుండా అంటే మగవారు కూడా తమ వంతు స్థాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఆడది ముందుకు రావాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది. అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి మార్చ్ 8 అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8 చేసుకుంటారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే ఈ సంవత్సరం ఆ రోజు మహాశివరాత్రి రావడం వల్ల ఒక 5 రోజులు ముందుగా చేయడం జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మా తరఫు నుంచి మేము మహిళలకి క్రీడా కార్యక్రమాలు కానీ ఆట పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకి పోటీలు నిర్వహించి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అట్లే కార్యక్రమం వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తరఫు నుంచి మేము వాళ్ళకి చీరలు కానీ గిఫ్ట్లు కానీ పంచడం జరిగింది.